వెల్కమ్ టు భారత్. నేను రఫీ. తెలంగాణలో అయితే యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు అయితే పడడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని గుర్తించి ఒక యాప్ను అయితే క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా అయితే మనం ఇంటి దగ్గర నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఇంటి దగ్గర నుంచే మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా అయితే బుక్ చేసుకొని 24 గంటల్లో అయితే యూరియాను పొందొచ్చు. దీని గురించి అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఈ యాప్ ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యాప్ అయితే ప్లేస్టోర్లోకి అందుబాటులోకి వచ్చింది. ఒకసారి ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్ అంటే ఎరువులకు సంబంధించిన యాప్ కాబట్టి గవర్నమెంట్ యాప్ ఇది. అయితే ఇక్కడ చూసుకుంటే ఒకసారి మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫార్మర్ ఆర్ సిటిజన్, అంటే రైతా లేకపోతే పౌరుడు అని అయితే ఇక్కడ అడుగుతుంది. తర్వాత డిపార్ట్మెంట్, తర్వాత ఏదైతుందో డీలర్, అంటే డీలర్ సంబంధించిన ఎవరైతే ఉంటారో డీలర్లు అయితే దీన్ని క్లిక్ చేసి వీళ్ళకి మొబైల్ నెంబర్ డిస్ట్రిక్ట్ ఎంచుకోవడం ద్వారా అయితే వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకైతే యాక్సెస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, డిస్ట్రిక్ట్ అయితే అంటే ఆ జిల్లాకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ యాప్ అయితే ఉంది. కాబట్టి మనం ఫార్మర్స్ చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఫార్మర్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఫార్మర్స్ ఓపెన్ చేసిన తర్వాత అంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మనం ఫార్మర్ అని, అంటే బై డిఫాల్ట్ కూడా మనకి ఫార్మర్ అనే ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఫార్మర్ అనే ఆప్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఒకసారి నేను ఎంటర్ చేసే ప్రయత్నం చేస్తాను. అది ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. అంటే ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి వేరేది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ యువర్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది పైలట్ ప్లీజ్ వెయిట్, అంటే ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇలా కేవలం 5 జిల్లాలకు మాత్రమే ఇది చెక్ చేయడం కోసం అయితే యాక్సెస్ ఇచ్చారు. అయితే దాంట్లో ఏమేమి అంటే ఆదిలాబాదు, నల్గొండ, పెద్దపల్లి, మహబూబ్ నగర్, జనగాం, అలాగనే ఈ 5 జిల్లాలు అయితే ఉన్నాయో 5 జిల్లాలు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసింది ఏంటంటే హైదరాబాద్ కాబట్టి వీళ్ళు యాప్ చెకింగ్ చేయడం కోసం అయితే 5 జిల్లాలకు మాత్రమే వాళ్ళు యాక్సెస్ ఇచ్చారు. కాబట్టి వేరే హైదరాబాద్ని క్లిక్ చేయడం ద్వారా అయితే ఇది రావట్లేదు. ఉదాహరణ చూసుకుంటే వేరేది ఏదన్నా ఖమ్మం తీసుకుందాం. ఖమ్మం తీసుకుంటే కూడా ఖమ్మం కూడా ఇక్కడ మీది ఇంక్లూడ్ లేదని అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ టెన్షన్ పడద్దు. ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే కేవలం 5 జిల్లాల్లోనే ఉంది కాబట్టి యాక్సెస్ ఇలా చూపిస్తుంది. ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ 5 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అయితే అమలు చేస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ప్రెసెంట్ 5 జిల్లాలో ఏదో ఒక జిల్లా తీసుకుందాం. అంటే ఇక్కడ ఆదిలాబాద్ ఉంది కాబట్టి ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి రైతులు ఎవరైతే ఉంటారో. ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ కొట్టాలి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీది ఏదైతే ఉందో అది. నేను జస్ట్ ఏంటంటే మీకు తెలియడం కోసం అయితే ఈ జిల్లా తీసుకున్నా. యాక్చువల్గా ఏంటంటే మీ జిల్లా ఏదంటే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ ఏదైతే మనం మొబైల్ నెంబర్ కొట్టామో దానికి సంబంధించిన ఓటీపీ అయితే నాకు రావడం జరిగింది. యూరియా యాప్ లాగిన్ అవుటకు ఓటీపీ ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ ఈజీగా ఇచ్చారు యాక్సెస్ చూసుకోవచ్చు. ఎందుకంటే 4 నెంబర్లు ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఒక 8 నెంబర్లు 6 నెంబర్లు అలా కూడా ఉంటాయి అనమాట, చాలా ఎక్కువ నెంబర్లు ఉంటాయి. కానీ ఇక్కడ రైతులకు ఈజీగా సులభతరం అవడం కోసం అయితే 4 డిజిట్స్ ఇవ్వడం అయితే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు అని చెప్పేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఆదిలాబాద్కి సంబంధించి ఎన్ని బస్తాలు ఉన్నాయో కూడా చూపిస్తుంది. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఇన్ ది స్టేట్ మొత్తంలో చూసుకుంటే 1,01,187 బస్తాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెంబరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని బ్యాగులు ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూరియా అవైలబుల్ ఇన్ బ్యాగ్స్, ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి 11,761 బస్తాలు అయితే యూరియా ఉందని అయితే మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ మంచి పరిణామం. ఇక్కడ మనకి రాష్ట్రంలో ఎన్ని బస్తాలు ఉన్నాయి యూరియా బస్తాలు, జిల్లాలో ఎన్ని బస్తాలు ఉన్నాయి అయితే మనకు తెలుసుకోవడం అయితే ఈజీగా ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ చూసుకుంటే సీజన్ ఏందనేది ఇక్కడ ఆటోమేటిక్గా అదే ఉంటుంది. ఏంటంటే రబీకి సంబంధించిన 2025 సంబంధించిన రబీ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా పాపప్ అయిపోయింది అక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ 3 ఆప్షన్లు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ పట్టాదారు ఎవరైతే ఉన్నారో పాస్బుక్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ పీపీబీ అంటే పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతుంది. తర్వాత ROFR నెంబర్ అని అడుగుతుంది. అయితే ఇక్కడ పట్టాదారు పాస్బుక్ అంటే మీకు ఏదైతే పాస్బుక్ ఉంటుందో దానికి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అయితే ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ మీ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే మీరు అడుగుతుంది. ఇక్కడ గెట్ అని కొట్టగానే మీరు ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటారో ఆ నెంబర్కి అయితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ నో పట్టా అని ఇంకో ఆప్షన్ ఉంది. నో పట్టా ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ పట్టాదారు పాస్బుక్ అయితే ఓకే, పట్టాదారు నెంబర్ అదే పాస్బుక్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నో పట్టా అనేది ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఒకసారి చూసుకుంటే ఇది నో పట్టాలో అయితే డేటా లేదని వస్తుంది. ఇక్కడ టెనెంట్ అంటే ఎవరైతే కౌలుకు చేస్తారో కౌలుకు సంబంధించిన పొలాలు చూసుకుంటే ఒకసారి కౌలుదారు సంబంధించి చూసుకుంటే ఒకసారి ఇక్కడ కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ టెనెంట్కి సంబంధించిన ఆధార్ కార్డ్ అంటే కౌలుదారు ఎవరైతే ఉంటారో, కౌలు ఎవరైతే తీసుకొని పంట పండిస్తూ ఉంటారో వాళ్ళైతే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. అయితే ఇక్కడ కూడా నేను ఆధార్ కార్డ్ నెంబర్ అయితే టైప్ చేసిన. అయితే ఇక్కడ ఏమొస్తుందో చూద్దాము. ఇక్కడ నా ఆధార్ కార్డ్ నెంబరు నేను కొట్టిన తర్వాత ఓటీపీ రావడం జరిగింది. అయితే మీకు అక్కడ ఏదైతే నో పట్టా ఉందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత అయితే నాకు ఒక ఓటీపీ రావడం జరిగింది 925. అయితే ఇక్కడ ఏమడుగుతుంది అంటే ఇక్కడ నా పేరు, మా నాన్న పేరు, అలాగే నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తుంది.
అయితే ఏ సీజన్ అంటే రబీ సీజన్, తర్వాత నా పేరు మా నాన్న పేరు, తర్వాత నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే చూపించింది. ఎందుకంటే ఆధార్ కార్డ్ వెరిఫై అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏముంటుంది అంటే ల్యాండ్ అవుట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఎంటర్ ఓనర్ పీపీబీ అంటే పట్టాదార్ పాస్బుక్ నెంబర్ అయితే కొట్టమని అడుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఏదైతే ఇప్పుడు నేను కౌలు రైతు కాబట్టి నాకు ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమాని ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతు యొక్క భూమి ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళ పాస్బుక్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. అంటే మనం వెళ్ళి అడగాలి. ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగాలి, పాస్బుక్ నెంబర్ ఇవ్వండి, నేను ఇట్లా యూరియా తీసుకుంటా అని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత బుకింగ్ ఫెర్టిలైజర్ సంబంధించిన అంటే ఇక్కడ నేను ఎంటర్ చేయలేదు కాబట్టి పాస్బుక్ నెంబర్ రాలేదు. తర్వాత బుకింగ్ ఫెర్టిలైజర్ అంటే ఇక్కడ బుక్ ఫెర్టిలైజర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ని యూరియా బస్తాలు కావాలి, మనకి ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి అయితే ఇక్కడ చూపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసి ఓకే చేసిన తర్వాత బుకింగ్ హిస్టరీలో అయితే మనకు సంబంధించిన ఏదైతే మనం బుకింగ్ చేస్తున్నో దానికి సంబంధించిన ఐడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఐడి కనిపించడం ద్వారా అయితే మనం ఐడిని తీసుకెళ్ళి మన దగ్గరలో ఎక్కడైతే మనం బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి ఆయనకు చూపించడం ద్వారా, అంటే ఏ షాప్లో అయితే మనం బుక్ చేసుకున్నామో అక్కడ ఆ దుకాణదారు దగ్గరికి వెళ్ళి మనం చూపించడం ద్వారా అయితే మనకి యూరియా బస్తాలు అయితే వాళ్ళు మంజూరు చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ 2 ఆప్షన్లు అయితే చూసాం మనం దీనికి సంబంధించి. ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే చూసాం. మనం ఏది చూసామంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో అంటే రైతు ఎవరైతే ఉన్నారో అంటే సొంత రైతులు ఎవరైతే ఉంటారో, సొంత భూమి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ టెనెంట్ అంటే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించి క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ క్లియర్ ఏంటంటే నో పట్ట అంటే వాళ్ళకి సవాబైనామాకు సంబంధించి తెల్ల కాగితం మీద ఎవరైతే రాసుకుంటారో ఈ భూమికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించిన అంటే భూమికి సంబంధించిన పట్టాలు లేని వాళ్ళకైతే ఈ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే అది ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ ఇది ఒక గ్లిచ్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఇది ఓపెన్ అయిన తర్వాత ఇంకొక ఫామ్ ఏదైనా ఫిల్ చేసేది ఉండొచ్చు. అంటే ఇది ఒక గ్లిచ్ వల్ల అయినా ఉండొచ్చు. లేదు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి అంటే పాస్బుక్ ఉండి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. పాస్బుక్ లేకుండా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులు వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అయితే యూరియా పొందవచ్చు. కానీ ఇక్కడ 3వ ఆప్షన్ అంటే పాస్బుక్ అనేదే లేని రైతుల గురించి అయితే ఇక్కడ చెప్తుంది. ఏం చెప్తుందంటే మీరు దగ్గరలో ఉన్న ఎవరైతే మీకు వ్యవసాయ శాఖ అధికారి ఉంటారో మీకు దగ్గరలో అధికారి దగ్గరికి వెళ్ళేసి మా దగ్గర ఈ డీటెయిల్స్ ఉన్నాయి, మాకు సాదాబైనామాకు సంబంధించిన ఈ డీటెయిల్స్ ఉన్నాయి, లేదు అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడైతే మీకు సంబంధించిన పాస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో పట్టాదారు పుస్తకాలు అవి అక్కడ ఉండిపోయినాయి, అవి మాకు దొరకలేదు, లేదంటే ఏమన్నా లీగల్ సమస్యల వల్ల అయితే మీరు ఆ పట్టాదారు పుస్తకాలు ఏదైతే ఉంటాయో అవి మీ దగ్గర అవైలబిలిటీగా లేవని అయితే అక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంది. అయితే వాళ్ళు ఎవరైతే ఉంటారో పట్టా పుస్తకం లేని వీళ్ళైతే అక్కడ ఉన్న ఎవరైతే అధికారులను కలిసిన తర్వాత వాళ్ళు దాన్ని వెరిఫై చేసిన తర్వాత వీళ్ళకి పాస్ పుస్తకం ఎందువల్ల లేదు, పట్టాదారు పుస్తకం ఏం లేదని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు నిజంగా భూమి ఉంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు మీ ఆధార్ కార్డు ద్వారా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే ఇన్ కేసు అలా కూడా అవ్వండొచ్చు. అంటే మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు. అంటే 2 విధాలుగా ఉంది. ఒకటి గ్లిచ్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చు, రెండోది వచ్చేసి అధికారులు వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టుకోవడం ద్వారా అయితే అయ్యి ఉండొచ్చు. ఇక్కడ టెనెంట్ అనేది అయితే మీకు తెలిసింది. అంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో కౌలు రైతులు వాళ్ళది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్ రైతులు ఎవరైతే ఉంటారో అంటే సొంత భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. కాకపోతే కొన్ని నెగిటివ్స్ ఏమున్నాయి అంటే దీంట్లో యాప్లో చూసుకుంటే ఇవన్నీ కూడా తెలుగులో ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా మనం ఇంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా ఈ యాప్ మొత్తం కూడా తెలుగులో ఉంటే బాగుంటుంది అని అయితే మనం సూచించడం జరిగింది. అయితే తెలుగులో లేకుండా అయితే కొంతవరకు చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీన్ని అప్డేట్ చేయాలని అయితే ఒకసారి అయితే అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే రైతులకు సంబంధించి ఇక్కడ టెనెంట్ అనేది అయితే ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి అక్కడ కౌలు రైతు అని ఎంటర్ చేయడం ద్వారా అయితే బాగుంటుంది. అయితే ఇక్కడ పీపీబీ అని ఉంది, ఇది కూడా తెలుగులో ఎంటర్ చేయడం. తర్వాత రబీ సీజన్కి ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ చూసుకుంటే డిస్టిక్ సంబంధించి కూడా డిస్టిక్లు కూడా మనకి తెలుగులో ఉంటే బాగుండేది, కానీ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇది కొంచెం చేంజ్ చేయాలి. అయితే ఈ యాప్కు సంబంధించి చాలా టెక్నికల్ గ్లిచ్లు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో, సాంకేతిక సమస్యలు ఇవన్నీ కూడా గుర్తించినట్టయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది, మంత్రి. అయితే దీనికి సంబంధించి ఏవైతే గ్లిచ్లు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నట్లయితే ఆయన తెలిపారు. ఇవి ఇంకొన్ని రోజులు చెక్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 జిల్లాల్లోనే ఉంది కాబట్టి ఇంకొన్ని రోజుల తర్వాత ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని అయితే వాళ్ళు చూస్తున్నారు. అయితే ఒకసారి ఇప్పటి వరకు ఈ యాప్ని ఎంతమంది ఉపయోగించుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే 19,695 మంది రైతులైతే మొత్తం 60,510 యూరియా బస్తాలను అయితే కొనుగోలు చేశారు. అయితే అంతేకాకుండా ఇక్కడ జిల్లాల వారీగా చూసుకుంటే మనకి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఉందో ఆదిలాబాద్ చూసుకుంటే 897 బస్తాలు, అలాగే జనగాం చూసుకుంటే 5,150 బస్తాలు అయితే అక్కడ రైతులు అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మహబూబ్ నగర్ సంబంధించి 3,741 యూరియా బస్తాలు అయితే పొందడం జరిగింది. అయితే నల్గొండ చూసుకుంటే 3,618 బస్తాలు అయితే
అక్కడ రైతులు అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి చూసుకుంటే 6,289 మంది రైతులు అయితే అక్కడ యూరియా బస్తాలను అయితే పొందడం జరిగింది. అయితే యాప్ ఈ విధంగా ఉంది కాబట్టి ఈ యాప్ను ఉపయోగించి ఎంతమంది రైతులు యూరియా బస్తాలను పొందారని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఇప్పటి వరకు యాప్ ద్వారా 19,695 మంది రైతులు అయితే మొత్తంగా చూసుకుంటే 60,510 యూరియా బస్తాలను అయితే కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ చూసుకుంటే 897, జనగామ చూసుకుంటే 5,150, మహబూబ్ నగర్ చూసుకుంటే 3,741, నల్గొండ చూసుకుంటే 3,618, పెద్దపల్లి చూసుకుంటే 6,289 మంది రైతులు అయితే యూరియా బస్తాలను అయితే పొందారు. అంతేకాకుండా 217 మంది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే యాప్ ద్వారా అయితే నమోదు చేసుకొని 678 యూరియా బస్తాలను అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో మనం చూసింది దీనికి సంబంధించి అయితే మనకి డేటా లేదు, కానీ ఇక్కడ ఏదైతే కౌలు రైతులకు సంబంధించిందో ఇదైతే ఉంది. అయితే దీని గురించి కూడా అధికారులు అయితే చూస్తున్నారు, దీనికి కూడా సొల్యూషన్ అయితే తొందరలో తీసుకొస్తున్నారు. అయితే అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. వర్షాల కారణంగా అయితే సోయాబీన్ రైతులు అయితే భారీగా నష్టపోయారని చెప్పేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అయితే సెంట్రల్ సంబంధించి ఎవరైతే ఉన్నారో సెంట్రల్ సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకైతే లేఖ రాయడం జరిగింది. అయితే వాళ్ళని ఆదుకోవాలని అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే కోరడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే ఈ విధంగా యాప్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే పట్టాలేని ఇక్కడ మేజర్గా ఇబ్బంది పడే రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పట్టా పుస్తకం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉందని అయితే తుమ్మల అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.